గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఈరోజు నాన్నగారి 102వ జన్మదిన జయంతి జరుపుకుంటున్నాం. ఇది పండుగ దినం. ఎందువల్లంటే ఈ రోజున ఆ అవతార పురుషుడు జన్మించిన రోజు. ఏ జన్మలో నేను చేసుకున్న అదృష్టమో ఈ జన్మలో ఆయనకి కొడుకుగా పుట్టాను. ఇక ఆయన గురించి చెప్పాలంటే ఆయన ఒక పేద కుటుంబంలోంచి, పేద రైతు కుటుంబంలో నుంచి వచ్చిన ఆయన కృషితో అంచెలంచెలుగా ఎదిగి ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా అవతరించారు. ఆయన నమ్మిన సిద్ధాంతం ఒకటే, కృషితో నాస్తి దుర్భిక్షం. ఆయన చిత్రసీమలో ఉండగా ఎన్నో విభిన్నమైన పాత్రలు పోషించారు ఆయన. అలాగే చిత్రరంగంలో ఉంటూ సమాజ సేవ చేశారు. చిత్రసీమలో ఉంటూ ఆయన 1965లో ఇండియా పాకిస్తాన్కి జరిగిన యుద్ధం అప్పుడు ఆయన మన జవాన్ల కోసం ఆయన జోలి పట్టారు. ఆయన మొత్తం యావత్ తెలుగు ఇండస్ట్రీని, తెలుగు సినిమా ఇండస్ట్రీని ఆయనతో పాటు తీసుకెళ్ళి ఊరూరా తిరిగి ఆ రోజున 8 లక్షల రూపాయలు మన ప్రధానమంత్రి శ్రీ లాల్ బహదూర్ శాస్త్రి గారికి ఇవ్వటం జరిగింది. అలాగే రాయలసీమ కరువు కోసం కూడా ఆయన నిధి సేకరించారు. అలాగే దివిసీమలో ఉప్పెన వచ్చినప్పుడు మళ్ళీ మొత్తం ఇండస్ట్రీ, తెలుగు చలనచిత్ర ఇండస్ట్రీని బాబాయ్ అక్కినేని నాగేశ్వరరావు గారితో పాటు ఊరూరా తిరిగి నిధులు సేకరించి ప్రజల్ని ఆదుకున్నారు. ఆయనకి సమాజ సేవ అంటే మహా ఇష్టం. అలాగే ఆయన రాజకీయ రంగంలోకి వచ్చిన తర్వాత కూడా ఎన్నో పెను మార్పులు తీసుకొచ్చారు. ఆయన ఆసిలో ఆడవాళ్లకు సమాన హక్కు, వాళ్లకు విశ్వవిద్యాలయం, పటేల్ పటవారి సంస్థను సమూలంగా నిర్మూలించారు. ఆయన మండల వ్యవస్థను తీసుకొచ్చారు. అలాగే రైతులను ఆదుకున్నారు. 50 రూపాయలకే ఉచిత కరెంట్ ఇచ్చారు. ఆయన ఎన్నో పెను మార్పులు తీసుకొచ్చారు. ఈ మార్పులన్నిటికీ ఆయన ఆద్యుడు. ఆ సంక్షేమ కార్యక్రమాలన్నీ ఈరోజు మిగతా ప్రభుత్వాలు కూడా ఆచరిస్తున్నాయి. ఈ రోజున ఆయన జన్మదినం కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
అధికారిక వేడుకగా ప్రకటించింది. ప్రతి శాఖ ఈ రోజున అధికార వేడుకగా జరపాలని ఆదేశాలు జారీ చేసింది. అలాగే మన తెలంగాణ ప్రభుత్వం గద్దర్ అవార్డ్స్తో పాటు ఆయన పేరు మీద కూడా ఎన్టీఆర్ అవార్డు ఇవ్వదలిచింది. ఈ రెండు ప్రభుత్వాలకి మా నందమూరి కుటుంబం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఆ పేరంటేనే ఒక రకమైన గర్వం, గౌరవం అన్ని క్రియేట్ చేసిన మానవ మహానుభావుడు శ్రీ నందమూరి తారక రామారావు గారు. రామారావు గారి గురించి నాకు తెలిసి 2 మాటలు చెప్తాను. మా చిన్నప్పుడు తిరుపతి వెళ్ళే ప్రతి ఒక్కళ్ళు తలనీలాలు వెంకటేశ్వర స్వామికి అర్పించి మద్రాసు వెళ్ళి రామారావు గారిని చూస్తేనే ఆ పుణ్యయాత్ర సమాప్తి అయ్యేది. వెనక మద్రాసు వెళ్ళటం అంటే రామారావు గారిని చూడకుండా ఎవరు వచ్చేవాళ్ళు కాదు. అటువంటి పేరు సంపాదించారు తెలుగు వాళ్ళ తరపున. మద్రాసులో తెలుగు వాళ్ళ గౌరవం నిలబెట్టారు రామారావు గారు. నటుడు గారి కాదు, వ్యక్తిగా కూడా ఎంతో అత్యున్నత గౌరవం కల ఒక మానవ మహానుభావుడు ఆయన. ఆ తర్వాత హైదరాబాద్ వచ్చి తెలుగుదేశం పార్టీ పెట్టారు. పార్టీ పెట్టిన 9 నెలలకే ఆయన పార్టీ ఎంత మెజార్టీతో గెలిపించారో మనందరికీ తెలుసు. తెలంగాణలో ఆంధ్ర రాయలసీమ కన్నా కూడా తెలంగాణలో హైయెస్ట్ మెజార్టీ. అక్కడ 95 వస్తే ఇక్కడ 100% మెజార్టీ రామారావు గారికి. అటువంటి మహానుభావుడు మన తెలుగువాడు అయినందుకు గర్వపడుతూ, వెనక మనం నార్త్ వెళ్తే మీ అందరూ తెలుసు, చాలా కాలం క్రితం 30-40 ఇయర్స్ క్రితం మన అందరినీ మద్రాసి అనేవాళ్ళు. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాత మన తెలుగు వాళ్ళు రామారావు గారి వల్లనే ఇండియానే కాదు ప్రపంచం అంతా ఒక రికగ్నేషన్ రామారావు గారి వల్ల వచ్చింది. ఎంచేత వచ్చిందంటే మీకు చిన్న ఉదాహరణ చెప్తాను. మేము మాది టిమ్మర్ బిజినెస్ తెనాల్లో ఉండేవాళ్ళం. అస్సాం గౌహతిలో, అప్పుడు హైదరాబాద్లో ఉండేవాడిని కాదు, తెనాల్లో ఉండేవాడిని. అస్సాం గౌహతి వెళ్ళి టిమ్మర్ తెచ్చుకుంటుంటే వాళ్ళు ఆ రోజుల్లో మీరు మద్రాసు అనేవాళ్ళు 1980s ముందు. ఆ తర్వాత ఒకసారి రామారావు గారు వచ్చే విమానం ఎక్కి ఆయన వచ్చే ఫ్లైట్లోనే మేము గౌహతి వెళ్ళటం జరిగింది. ఆ ఎయిర్పోర్ట్ని సిఆర్పి మిలిటరీ వల్ల కాలేదు, ఆ క్రౌడ్ని కంట్రోల్ చేయటం. ఒక తెలుగు ప్రజలు గౌహతి వస్తే, అదే టైంలో ఇందిరాగాంధీ వస్తే ప్రఫుల్ల కుమార్ మహాంతి ఆయన ఫస్ట్ టైం అస్సాం గణ పరిషత్తుని పెట్టారు. ఆయన రామారావు గారిని హైదరాబాద్ వచ్చి ఇన్వైట్ చేశారు నాకు సపోర్ట్ చేయమని. రామారావు గారు అస్సాం వెళ్ళారు. ఆయన వస్తే వాళ్ళ చరిత్రలో, అస్సాం రాజకీయ చరిత్రలో అంతమంది జనాన్ని వాళ్ళు కూడా ఎప్పుడు చూడలేదు. మన తెలుగు వాళ్ళే కాదు, ఆ మద్రాసే కాదు, హైదరాబాద్ కాదు, ఈవెన్ అస్సాం గౌహతిలో కూడా ఒక తెలుగువాడు వస్తే ఇంత జనం రావటం ఏందనేది, ఒక తెలుగుదేశం పార్టీ ఒకటి ఉంది, ఒక ఆంధ్ర ఒకటి ఉంది, తెలుగు ప్రజలు ఉన్నారని చెప్పి రామారావు గారి వల్లనే ఆ పేరు మనకు వచ్చింది. దీనన్నిటికీ కారణం ఆ మహానుభావుడు పుట్టిన నక్షత్రం. మన తెలుగు వాళ్ళు అయినందుకు ప్రతి ఒక్కళ్ళు గర్వపడుతూ, ఒక ఏనుగు ఉన్నా లేకపోయినా దాని విలువ ఎక్కడ పోదు. మన రామారావు గారి ఉన్నా లేకపోయినా రోజు రోజుకి కొన్ని వేల రెట్లు పెరుగుద్ది ఆయన ఆయుష్. ఆయన ఉన్నా లేకపోయినా ఇక్కడే ఉన్నట్టు మన అందరికి అనిపిస్తుంది. నాకైతే ఇంకాసేపట్లో రామారావు ఇక్కడికి వస్తారేమో అని ఒక ఫీలింగ్ ఎందుకో. అంచేత మీ అందరికి కూడా మీరు మనస్ఫూర్తిగా ఆలోచించండి. మీరు అందరూ ఇక్కడికి వస్తే మన ఇంట్లో మన ఫంక్షన్కి వచ్చినట్టు ఉంది, కానీ రామారావు గారు ఎవరో అని లేదు. ఆయన మన సొంత మనిషిగా మన గుండెల్లో ఎప్పుడు ఉంటారు, ఉండాలి. ఆయన ఆశీర్వాదం మనందరికి కావాలి. చరిత్ర ఉన్నంత వరకు రామారావు గారు ఇట్లానే నిలిచిపోతారు. ఆయన రోజు రోజుకి సంవత్సరం ఇంకా బలపడుతూ ఈ సృష్టినంత వరకు ఆయన బ్రతికే ఉంటారు. వచ్చిన ప్రతి ఒక్కళ్ళకి ధన్యవాదాలు, నమస్కారం. ఆయన మా తాతగారు నందమూరి తారక రామారావు గారికి, మా నానమ్మ బసవరామ తారకం గారికి పాదాభివందనాలు చేసుకుంటూ, ఇక్కడ విచ్చేసిన మా మిత్రులు, ఆప్తులు, బంధువులు, ఇండియన్ ఆర్మీ ఫోర్సెస్ అండ్ పురస్కారాలు అందుకుపోయే ప్రతి గ్రహీతలకు ఇక్కడ పేరు పేరున నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను.
ఇవాళ మన విశ్వవిఖ్యాత నట సార్వభౌమ మన అన్నగారు 102వ జన్మదినం కావడం సందర్భంగా ఇవాళ మనం జరుపుకుంటున్న మన ఎన్టీఆర్ ఫిలిం అవార్డ్స్, కళావేదిక ఎన్టీఆర్ ఫిలిం అవార్డ్స్ ఇవాళ మన బ్రేవ్ ఇండియన్ ఆర్మీ ఫోర్సెస్కి అంకితం. జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి అంటే మదర్ అండ్ మదర్ ల్యాండ్ ఆర్ సుపీరియర్ టు హెవెన్. ఇవాళ ఇక్కడ మన భారతదేశం సురక్షితంగా ఉండాలని, ప్రతి భారతీయుడు క్షేమంగా ఉండాలని మన బ్రేవ్ ఇండియన్ ఆర్మీ ఫోర్సెస్ మన భద్రతకి ఎంతో తాపత్రయం పడుతూ కాపాడుతూ వస్తున్నారు. మన ఆపరేషన్ సింధూర్లో భారతదేశ ఒడిలో ఒదిగిపోయిన మన జవాన్లు ఎప్పటికీ మన గుండెల్లో అమర్జ్యోతిగా నిలిచిపోయారు. రణభూమికి వెళ్ళి పోరాటం చేసి మళ్ళీ తిరిగి వస్తారో తెలీదు, మళ్ళీ చూస్తామో లేదో తెలీదు, అయినా సరే ధైర్యంగా భారతదేశం కోసం, మన కుటుంబాల కోసం, మన భావి తరాల కోసం తాను కన్న బిడ్డని ఒక ఖడ్గంగా తయారు చేసి భారతదేశానికి అంకితం చేస్తానికి కూడా రెడీ అయిన మదర్స్కి నా జేజేలు పలుకుతున్నాను. వాళ్ళకి ఎంత ఇచ్చినా మన రుణం తీర్చుకోలేము. I request everybody to please stand. We shall pay respect and salute our Indian Army forces. A salute for the Indian Army. Jai Hind. A salute for the Indian Navy Force. Jai Hind. A salute for the Indian Air Force. Jai Hind. Thank you. నేను తెలుగువాడిని, నాది తెలుగుదేశం అంటే మనకి గుర్తు వచ్చేది మన అన్నగారు నందమూరి తారక రామారావు గారు. ప్రపంచవ్యాప్తంగా రాముడన్నా కృష్ణుడన్నా మనకి గుర్తు వచ్చేది మన అన్నగారు పద్మశ్రీ డాక్టర్ శ్రీ నందమూరి తారక రామారావు గారు. ఆయన ఎంతో కష్టపడి మెద్రాసుకు చేరి సినిమాల్లో చేరటం జరిగింది. ఇట్ వాజంట్ అన్ ఈజీ పాత్ ఫర్ హిమ్. ఆయన ఎన్నో అడ్డంకులు ఎదుర్కొన్నారు. ఆయన నమ్మకం కోల్పోలేదు, ముందుకు అట్లానే సాగుతూ చివరికి 1949 మన దేశం సినిమాతో ఆయన ఒక ప్రతినాయకుడు క్యారెక్టర్తో ఇంట్రడ్యూస్ అవుతూ జరిగింది. ఫర్ ఇన్వైటింగ్ రిప్రజెంటేటివ్స్ ఆఫ్ ది 1.2 million ఆర్మీ, 70,000 నేవీ and 140,000 Air Force personnel. Here we are representing them. We are very glad to be part of the 102nd birthday with the Nandamuri family, organized by Kalavedika and Government of Telangana. We are grateful to them for inviting us as representatives of the Indian Armed Forces to receive the NTR Film Awards for the Desha Bhakti Desha Rakshak Award. Thank you very much for inviting us and bringing us here. Thank you. That's all I can say. But notwithstanding, ఈరోజు ఇంత మంచి ప్రోగ్రాము 102వ జన్మదిన సందర్భంగా ఆర్మ్డ్ ఫోర్సెస్ని పిలిపించి వారిని సత్కరించినందుకు భువన గారికి మరియు ఈ ప్రోగ్రాం ఆర్గనైజ్ చేసినటువంటి అందరికీ కళావేదిక వేదిక మీద ఉన్న పెద్దలు, అతిథులందరికీ, ఇక్కడికి వచ్చిన వారందరికీ, మీడియా అందరికీ కూడా నమస్కారము. చిన్నప్పుడు కేవలం ఎన్టీఆర్ గారి సినిమాలు చూడటం, ఆ తర్వాత ఎన్టీఆర్ గారి రాజకీయాలు చూడటం తెలుసు, కానీ ఈరోజు ఎన్టీఆర్ గారి అవార్డు అందుకుంటాం అని చెప్పి మేము ఎప్పుడు ఊహించుకోలేదు. సో మీ అందరి తరఫున ధన్యవాదాలు చెప్తూ ఈ అవార్డు
ప్రస్తుతం భారతదేశంలో భారత భూభాగాన్ని రక్షిస్తున్నటువంటి మా 15 లక్షల మంది మిలిటరీ సోదరులు, మా కలీగ్స్ అందరూ ఉన్నారు. వాళ్ళందరికీ, మరియు మన స్వాతంత్రం కంటే ముందర తర్వాత వచ్చినటువంటి తర్వాత కూడా సైన్యంలో పనిచేసిన వారందరికీ కూడా ఈ ధన్యవాదాలని, ఈ అవార్డుని అంకితం చేద్దామని చెప్పి మీకు తెలియజేస్తాను. థ్యాంక్ యూ. అండ్ వన్ వర్డ్, జై హింద్. And honoring me with the award. I've been a big fan of NTR. చిన్నప్పుడు ఇప్పుడు కూడా నేను మా మిస్సెస్ once in a while we keep seeing the NTR movies, and I really feel very, very happy to see this movies. I'm a big fan of NTR. And thank you, Bhuvna ma'am, and all the organizers for giving me the opportunity to be here. And I feel very proud to be accepting the award of NTR. Thank you very much. నిజంగా ఈరోజు మన తెలంగాణ రాష్ట్రంలో ఒక చరిత్ర సృష్టిందని చెప్పాలి. సినీ ప్రముఖులతో పాటు అలాగే త్రివిధ దళాలకు చెందిన ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ను కూడా కళా మతల్లికి సమానంగా సత్కరిస్తూ ఎన్టీఆర్ ఫిల్మ్ అవార్డ్స్లో మమ్మల్ని కూడా పాల్పంచుకోవడం అనేది నిజంగా ఇది హిస్టరీ. ఇది ఎక్కడ భారతదేశంలో కానీ మరి ఎక్కడ జరగలేదు. మొట్టమొదటిసారి మన తెలుగు వాళ్ళ ఆలోచన ఏమో కానీ మీరు కూడా నిజమైన హీరోలని, మీ సినీ హీరోలతో పాటు మమ్మల్ని కూడా పిలిచి ఆహ్వానించి ఈ అవార్డులో మమ్మల్ని కూడా పాల్పంచుకునే చేయటం నిజంగా మాకు అందరికి గర్వకారణం. ఈరోజు మన ప్రియతమ నందమూరి తారక రామారావు గారి 102వ జన్మదినోత్సవం. ఆయన నిజంగా కారణం జన్ముడు. ఆయన లేకపోతే మన దేశానికి కానీ మన రాష్ట్రానికి కానీ ఈ విధమైన గౌరవం వచ్చేది కాదు. విధి వక్రీకరించకపోతే ఆయన చాలా తక్కువ ఏజ్లో 72 సంవత్సరాలకే మన నుంచి దూరం అయ్యాడు. ఇంకో 20 సంవత్సరాలు బతుకుంటే మన దేశానికే కాకుండా ప్రపంచ లీడర్గా ఎదుగుండేవాడు. అది మన దురదృష్టము. కానీ ఆయన జీవించిన 72 సంవత్సరాల్లో ఆయన సృష్టించినవి చాలా విజయాలు ఉన్నాయి. అవి అందరికీ మనకు తెలుసు, అందరూ పెద్దలు చెప్పారు. కానీ ఆయన 1965 ఇండియా పాకిస్తాన్ యుద్ధం తర్వాత వారు తనయుడు చెప్పినట్టు జోలె పట్టుకొని మొత్తం ఆంధ్ర రాష్ట్రం తిరిగి దరిదాపు 10 లక్షలు సేకరించి ప్రధానమంత్రి గారికి అందజేశారు. ఆ రోజుల్లో 10 లక్షల రూపాయలు అంటే మీకు ఎన్నో కోట్లు అవుతాయి. ఆయన సినిమాలు వదిలిపెట్టేసి జోలె పట్టి కనీసం ఒక 4 రోజుల పైన తిరిగి సంపాదించి సైనికుల రక్షణ కోసం సమర్పించాడు. అలాగే ఆయన సైనికుల పట్ల ఎన్నో సినిమాలు మనం చూసాం కదా. ఆయన గొప్ప సినిమా మేజర్ చంద్రకాంత్. ఆ మేజర్ చంద్రకాంత్ సినిమాలో నిజంగా పహల్గామ్ ఇన్సిడెంట్ ఎలా ఉందో అది ఎలా మరి ఆయన ఊహించాడో కానీ ఆ పాటలో పెట్టాడు. ఆ పాట మీరు పుణ్యభూమి నా దేశం నమో నమామి, ధన్యభూమి నా దేశం సదాస్మరామి అంటూ ఒక 4 వ్యక్తుల్ని ఆ పాటలో పెట్టాడు. వాళ్ళు ఎవరంటే శివాజీ మహారాజు, తర్వాత సుభాష్ చంద్రబోసు, అల్లూరి సీతారామరాజు, కట్టబొమ్మన్ వీరపాండ్యన్. ఆ పాటలో మీరు పహల్గామ్ ఇన్సిడెంట్ దగ్గరగా ఉండేట్టు మతోన్మాద శక్తులు చురకత్తులు పట్టి విధిస్తుంటే మానవతా మూర్తులు మాంగళ్యం కోల్పోతున్నారు అని పెట్టారు. ఒక వీలైతే ఆ పాటని ఒక 2 నిమిషాలు ఈ కళావేదిక తరపున కానీ ఇస్తే నిజంగా మనకి పహల్గామ్ ఇన్సిడెంట్ని ఆయన ఆ పాటలో ఎలా పెట్టారో బాలసుబ్రహ్మణ్యం పాట, ఆ పాటని 2 నిమిషాలు నేను ఈ ప్రోగ్రాము ముగింపు దశలో వినిపించమని కోరుతున్నాను. ఎందుకంటే అది చాలా సైనికుల కోసం పోరాడి మన దేశభక్తి ఎన్టీ రామారావు గారికి ఏ విధంగా ఉందో ఆ పాటల్లో నిజంగా పూర్తిస్తుంది. ఆ మేజర్ చంద్రకాంత్ టైటిల్ సాంగ్ ఒకసారి పాడితే ఈ ప్రోగ్రామ్ చివరిలో చాలా ధన్యవాదాలు. నిజంగా భువన గారికి ఆర్వీఆర్ మూర్తి గారి తరఫున 52 సంవత్సరాల క్రితం స్థాపించి కళావేదిక ఎందరో సినీ యాక్టర్స్ని ఆదరిస్తూ వాళ్ళని సత్కరించారు. అదేవిధంగా సడన్గా 2 రోజుల క్రితమే నాకు ఫోన్ చేసి మరీ ఇంటికి మరీ వచ్చి ఆమె ఆహ్వానం ఇచ్చితే నేను ఆశ్చర్యపోయాను. ఇదేంటమ్మా ఫిల్మ్ అవార్డ్స్లో మమ్మల్ని పిలవటం ఏంటంటే, లేదంటే మీరు కూడా హీరోస్, నిజమైన హీరోస్ మీరు కూడా రావాలని మమ్మల్ని కలిపినందుకు ఇది ఒక ఇన్నోవేటివ్ ఐడియా. చాలా ధన్యవాదాలు భువన గారు. ఐ విల్ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అందరికీ స్టేజ్ని అలంకరించిన అతిరథ మహారథులకు, ముఖ్యంగా మోహన్ కృష్ణ గారికి, మోహన్ రూప గారికి, అలాగే ఆర్మీ, నేవీ, ప్రతి ఒక్కరికి కూడా, అలాగే డైరెక్టర్స్కి ప్రతి ఒక్కరి పాదాభివందనం. మాది పశ్చిమ గోదావరి జిల్లా. నా పేరు పంతం వెంకటకృష్ణ అండి. నేను 7th క్లాస్లో ఉండగా తెలుగుదేశం పార్టీ స్టార్ట్ అయింది. ఎన్టీఆర్ గారు అంటే ఎంత ప్రాణం అంటే ఆయన సైకిల్ గుర్తు పెట్టిన సైకిల్ కొన్నాను నేను అప్పుడు.
ఏ సైకిల్ దొరికితే ఆ సైకిల్ ఎక్కి పడిపోయేవాడిని. అంత ఇదనమాట అండి. మన ఎన్టీఆర్ గారి ఒక్క అభిమానిగా మోహన్ కృష్ణ గారు ఇందాక ఒక మాట అన్నారు, కృషితో నాస్తి దుర్భిక్షం. నిజంగా అది వాస్తవం అండి. ఎందుకంటే నేను వ్యాపారం గురించి హైదరాబాద్ వచ్చాను. కనీసం ఏ రూట్ కూడా నాకు సరిగ్గా తెలియదండి. ఫుల్గా వెహికల్ నిండా పెట్రోల్ కొట్టేసుకుని బస్సు వెనకాల వెళ్ళేవాడిని ఏ రూట్గా. అప్పుడు ఒక సాంగ్ పెట్టుకునేవాడిని అనమాట, మీకు కృషి ఉంటే మనుషులు ఋషి అవుతారు, తరతరాలు మహా ఋషులు అవుతారు. ఆ సాంగ్ మటుకు ఎంతో అద్భుతంగా నా జీవితాన్ని, లైఫ్ని, అలాగే భగవంతుడు నా తోడుండి ఎంతో ఎంతో దీవించాడని. అలాగే కళావేదిక మన భువన్ గారు ఉన్నారని, ఒక ఇండస్ట్రియలిస్టు ఇంత వేదిక మీద తీసుకొచ్చి ఎంతో ప్రోత్సాహంతో చేసిన ఈ భువన్ గారికి కూడా హార్దిక శుభాకాంక్షలని. అలాగే మీడియా మిత్రులకి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేట శుభావందనాలు. థ్యాంక్ యూ. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు? మార్నింగ్ తీసుకెళ్ళానంటే కొట్టి పడేస్తారు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.